ప్రపంచవ్యాప్తంగా ఫ్యూజన్ ఆధారిత శక్తి తయారీకి అడుగులు పడుతున్నాయి. తాజాగా జపాన్లో EU సహకారంతో ఏకంగా న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ ను తయారు చేశారు. ఈ నేపథ్యంలో ఏంటి ఫ్యూజన్ ఆధారిత శక్తి, దీని తయారీ ఎలా, దీని ఆవశ్యకత ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ప్రపంచంలోని అతిపెద్ద న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ జపాన్లో సిద్ధమైంది. ఇబారకి ప్రీఫెక్చర్ అనే ప్రాంతంలో దీనిని ఏర్పాటు చేయగా ఈ నెల 1 నుంచి విజయవంతంగా పనిచేస్తున్నట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. యూరోపియన్ యూనియన్, జపాన్ సంయుక్తంగా JT60SA అని ఈ రియాక్టర్ను తయారు చేశారు. ఎంతో ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ఫ్యూజన్ రియాక్టర్ భవిష్యత్తు విద్యుత్ అవసరాలను తీరుస్తుందని, గ్రీన్ ఎనర్జీలో కీలక పాత్ర పోషిస్తుందని చాలా మంది భావిస్తున్నారు. 7 అంతస్తుల ఎత్తు ఉండే ఈ భారీ రియాక్టర్ 200 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను వెలువరిస్తుంది. ఫ్యూజన్ ఆధారంగా పనిచేసే ఈ రియాక్టర్లో తేలికైన హైడ్రోజన్ అణువులు కలిసి భారమైన హీలియం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే శక్తి నుంచే విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు. దీని నిర్మాణంలో 500 మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, 70కి పైగా వివిధ సంస్థలు పాలుపంచుకున్నాయని JT60SA ప్రాజెక్టు డిప్యూటీ హెడ్ శామ్ డేవిస్ వివరించారు. అణు విశ్చిత్తి ప్రక్రియతో పోలిస్తే కాస్త సురక్షితంగా భావించే అణు సంలీన ప్రక్రియ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఏదో ఒక ప్రత్యామ్నాయం ఆలోచించకపోతే ఈ శతాబ్దం నాటికి డిమాండ్కు తగ్గ సరఫరా ఉండదని ఇప్పటికే పలువురు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు యూరప్లోనూ ఒక ఫ్యూజన్ రియాక్టర్ నిర్మాణంలో ఉంది. JT60SAకు సోదరుడిలా భావించే ఈ రియాక్టర్ను ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ అని పిలుస్తున్నారు. ఇదే ముందు కార్యకలాపాలు మొదలు పెట్టాల్సి ఉన్నప్పటికీ శాస్త్రవేత్తలు డెడ్ లైన్ను అందుకోలేకపోయారు. ఇది కూడా ఫ్యూజన్ ప్రక్రియ ద్వారానే శక్తిని ఉత్పత్తి చేస్తోంది. న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది 2 కాంతి పరమాణువుల న్యూక్లియైలు కలిసి కొత్త న్యూక్లియస్గా ఏర్పడే ప్రక్రియ. అణు విశ్చిత్తి వంటి అణుశక్తిని ఉత్పత్తి చేయడానికి ఇది మరొక మార్గం. అయితే అణు విచ్ఛిత్తిలో భారీ అణువు కేంద్రకం విడిపోతుంది. ఫ్యూజన్ ప్రతిచర్యలో 2 కాంతి కేంద్రకాలు కలిసినప్పుడు కలయిక ప్రారంభ వ్యక్తిగత కేంద్రకాల ద్రవ్యరాశి కంటే తక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. ఐన్స్టీన్ ద్రవ్యరాశి శక్తి సమానత్వం ప్రకారం ప్రతిచర్య శక్తిని ఇస్తుంది. ఇది విద్యుత్ ఉత్పత్తికి సురక్షితమైనది, ఆర్థికంగా సులువైనదని, స్థిరత్వాన్ని కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రకృతిలో లభించే ఇంధనం సమృద్ధిగా, చౌకగా ఉంటుంది. ఫ్యూజన్ ప్రక్రియలో ఉత్పత్తయ్యే గ్రీన్ హౌస్ వాయువులు తక్కువగా ఉంటాయి. న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది 1 లేదా అంతకంటే ఎక్కువ విభిన్న సబ్టామిక్ కణాలు, పరమాణు కేంద్రకాలను ఉత్పత్తి చేయడానికి బహుళ పరమాణు కేంద్రకాలను విలీనం చేసే ప్రక్రియగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. భవిష్యత్తు శక్తి సరఫరా ఎంపికల్లో శిలాజ ఇంధనాలు, అణు విచ్ఛిత్తి, పునరుత్పాదక ఇంధనాలు ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ శతాబ్దపు రెండో సగం నుండి తక్కువ కార్బన్ విద్యుత్తు ముఖ్యమైన కొత్త దీర్ఘకాలిక మూలాన్ని ఫ్యూజన్ అందించగలదు. ఒకసారి వాణిజ్యకరించబడితే భవిష్యత్ శక్తి మార్కెట్లో ఫ్యూజన్ కీలక పాత్ర పోషిస్తుంది. 2050 నాటికి ఈ గ్రహం నేటితో పోలిస్తే 2 రెట్లు ఎక్కువ విద్యుత్ను ఉపయోగించగలదు. ఎక్కువ మంది ప్రజలు, మెరుగైన జీవన ప్రమాణాలు శక్తి వినియోగంలో పెద్ద పెరుగుదలకు దారితీస్తాయి. అయితే ఏ ఒక్క టెక్నాలజీ ఈ డిమాండ్ను నెరవేర్చదు. ప్రతిదానికి బలాలు, బలహీనతలు ఉన్నాయి. శక్తి భద్రత, స్థిరమైన అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి అనేక రకాలైన శక్తి వనరులు అవసరమవుతాయి. నేడు అభివృద్ధి చెందిన ప్రపంచంలోని 80% కంటే ఎక్కువ శక్తి శిలాజ ఇంధనాల నుండి వస్తుంది. వాతావరణ మార్పు, తగ్గుతున్న ఇంధన నిల్వలు అంటే బొగ్గు, గ్యాస్, చమురుపై ఆధారపడడం భవిష్యత్తు దశాబ్దాలలో తగ్గించాల్సిన అవసరం ఉంది. న్యూక్లియర్ ఫ్యూజన్ ఇలస్ట్రేషన్ అణు విచ్ఛిత్తి విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన సహకారం అందిస్తోంది. అయితే యురేనియం సరఫరా, ప్రజల రాజకీయ ఆమోదయోగ్యత కారణంగా దాని వృద్ధి పరిమితం కావచ్చు. పునరుత్పాదక వనరుల నుండి సరఫరాలు పర్యావరణ పరిస్థితులపై ఆధారపడి ఉండడమే కాక ప్రకృతిలో తాత్కాలికంగా ఉంటాయి. సజావుగా సరఫరా చేయడానికి ముఖ్యంగా కాలానుగుణ వైవిధ్యాలు, అవి పెద్ద స్థాయి శక్తి నిల్వ ప్రధాన సాంకేతిక సవాళ్లకు లోబడి ఉంటాయి. శక్తి నిల్వ అవసరాన్ని తగ్గించడానికి ఊహించదగిన మారని శక్తి వనరులు అవసరం. దీని అర్థం ప్రస్తుత శిలాజ ఇంధనాలు విచ్ఛిత్తిపై ఆధారపడడం. అది అందుబాటులోకి వచ్చిన వెంటనే ఫ్యూజన్ శక్తిని జోడించడం అవసరమని నిపుణులు వెల్లడిస్తున్నారు. తాజాగా జపాన్ ఫ్యూజన్ ఆధారిత రియాక్టర్ను తయారు చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అలాగే భవిష్యత్తు శక్తి వనరుగా ఫ్యూజన్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి అత్యవసరమన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.